మరి ఎంతో సంతోషకరమైనటువంటి సమయంలో మనందరూ కూడా ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ఆలయంలో మరి సమయంలో దేవుడు మన ఈ గ్రామానికి, మన ఈ విచారణకు, మన ఈ సంఘానికి చేసినటువంటి ప్రతి ఒక్క దేవునికి ఆశీర్వాదం కూడా ముందుగా ఆ దేవాది దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరూ కలిగినటువంటి ఆ తల్లి యొక్క శతమాన పండుగలో ఈరోజు మనందరూ కూడా మరి దేవాలయంలో కొనియాడుతూ ఉంటాం. మరి యొక్క పండుగ పూజ ఎంతో ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలతో మనందరూ కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరి యొక్క పూజకు మన ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి పూజకులందరికీ కూడా గట్టిగా కర్తాలతో మరి స్వాగతాన్ని మరి రోజు ముందుగా ఈ యొక్క పరిశుద్ధ పూజావళిని సమర్పించబోతున్నటువంటి గురువులు, పూజ గురువులు ఫాదర్ గోరంట్ల స్టీఫెన్ గారు, ఫాదర్ గారు రాజమండ్రి దగ్గర అనపర్తి అనేటువంటి విచారణలో విచారణ గురువుగా పనిచేస్తున్నారు. అది విశాఖ అగ్రపీఠానికి చెందినటువంటి మరి విచారణ పిలిచిన వెంటనే మరి అంత దూరం నుంచి నా మీద మన సంఘం మీద అభిమానం వల్ల ఫాదర్ గారు శ్రమ తీసుకుని మన మధ్య వచ్చారు. కాబట్టి ముందుగా ఫాదర్ గారికి ఒకసారి చెప్పడం కొట్టు మరి మన స్వాగతాన్ని మరి అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన పక్కనటువంటి విశాల గురువులు పిలిచిన వెంటనే మరి మా ఆహ్వానం వచ్చారు. ముందుగా మరి తదుపరి విశాల గురువులు ఫాదర్ జ్ఞాన ప్రకాష్ గారు, అదేవిధంగా కోరట్ల విశాల గురువులు నరిశెట్టి బాలశౌరి గారు, అదేవిధంగా చావపాడు విశాల గురువులు ఫాదర్ సలీకా థామస్ గారు, మంగళదాస్ విశాల గురువులు మరి ఫాదర్ కసిరెడ్డి జోసెఫ్ గారు, మరి నెల్లూరు మేఘరాష్ట్రం నుంచి తిరుపతిరాంతకం అనేటువంటి విచారణ ఎంతో దూరం నుంచి మరి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మరి నా సమూహం మరి నా క్లాస్మేట్ ఫాదర్ సాగర్, అదేవిధంగా ఫాదర్ అనిల్, అదేవిధంగా మరి బిషప్ గారి హౌస్ లో సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఫాదర్ రాజు గారు, అదేవిధంగా మరి మనందరికీ కూడా పరిచయమైనటువంటి ఫాదర్ గంచి పాదస్వామి గారు, మేడగూడ విచారణ గురువులు, అదేవిధంగా మన అమరావతి విచారణ గురువులు ఫాదర్ భాస్కర్ గారు. మరొకసారి వీరందరికీ కూడా గట్టిగా చెప్పడం మన స్వాగతాలు అదేవిధంగా మన పిలిచిన వెంటనే మన పెద్దపల్లి నిర్మలా అమ్మగారు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా స్వాగతాన్ని తెలియజేశారు. మరి ఈ సమయంలో ఈ యొక్క పరిశుద్ధ పూజ ప్రారంభంలో మనందరం కూడా దేవుడు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరి యొక్క ఉద్దేశాలను, ప్రార్థనలను దేవుని బలిపీఠం సమర్పించుకుంటూ భక్తిగా ఈ యొక్క పూజలో పాల్గొంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునామమునందు మిక్కిలి సహోదరి సహోదరులారా, పూజ్య గురువులకు, కన్యాశ్రీలకు, నిడుముక్కల విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ సుదీప్ మరియు ఈ విచారణ కౌన్సిల్ మెంబర్స్, సంఘ పెద్దలు, ఉపదేశులు మరియు తల్లి భక్తులైన మీ అందరికీ కూడా ఈ యొక్క విచారణ పండుగ మరియు జపమాల మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థనలో కన్నా శ్రేష్టమైన ప్రార్థన జపమాల ప్రార్థన.
ఎంత శక్తివంతమైనది అంటే పిల్లల ప్రాథమిక గ్రంథంలో మనం చూస్తాం. యవ్వన ప్రాయమైనటువంటి దావీదు బాలుడిగా ఉన్నప్పుడే 9 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఫిలిష్తీయుల సైన్యాన్ని నడిపించేటువంటి నాయకుడైనటువంటి గొలియాతును ఏటి కొట్టుకి దావీదు ఒక 5 రాళ్ళు మాత్రమే తీసుకొని ఆ యొక్క బలమైనటువంటి ఆ గొలియాతును ఒకే ఒక రాయితో చంపడం జరిగింది. 5 రాళ్ళు మాత్రమే అందులో ఒకటే ఉపయోగించారు. అంత శక్తితో బలముతో యావే ప్రభు యొక్క ఆత్మతో ఆ బలవంతుని చంపడం జరిగింది. ఈనాడు ఈ యొక్క జన్మాల పాత పండుగను కొనియాడుతుండగా ఈ జన్మాల మాత ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో ఆ జన్మాల మాతను స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. 53 పూసలు మన చేతిలో ఉన్న జన్మాల దండ ఎంత శక్తి ఉందో మనము గ్రహించాలి. ఆ జన్మాల ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం గ్రహించాలి. అది నిండు మనసుతో ఆ ప్రార్థన చేసుకుంటే ఆ శక్తిని మనం గ్రహిస్తాం. 1571 ప్రాంతంలో లెబాంటో అనేటువంటి ఓడరేవు దగ్గర ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తురిష్కులు ఓడిపోయారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి తురిష్కులు ఓడిపోయారు. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవులు గెలిచారు. ఆనాటి నుండి కూడా ఈ యొక్క జపమాల మాత పండుగను కొనియాడడం, జపమాల జపించడం జరిగింది. ఆ యొక్క శక్తి బలాన్ని ఆనాటి నుంచే గ్రహించారు. ఏ కుటుంబం అయితే ఈ జపమాల ప్రార్థనను జపిస్తూ ఉంటారో ప్రతిరోజు కూడా ఆ కుటుంబం ఆ శక్తిని పొందుకొని అనేకమైనటువంటి శోధనలను, కష్టాలను, బాధలను, సమస్యలను వాటిని ఎదుర్కొని నిలబడేటువంటి విధంగా తయారు చేస్తూ ఉంటుంది ఆ యొక్క జపమాల ప్రార్థన క్రియ. ఈనాడు ఈ యొక్క పండుగ జరుపుకుంటూ ఉండగా మన విషయాల వరకు ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజుల్లో కుటుంబాలను మనం చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మరియు తల్లికి మనము అర్పణ చేసుకుంటూ ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ జపమాలు జపించుకున్నాం. ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాం. మనల్ని, మన యొక్క విచారణలు, మన కుటుంబాలను ఆ యొక్క తల్లి ఆరోగ్యాలతో, శాంతి సమాధానాలతో దీవించినాగున ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాం. ఈ పవిత్ర విందులో పవిత్రమైనటువంటి హృదయాలతో పాల్పంచుకునబోతున్నాం. ఆ ప్రభు దివ్య సప్రసాద రూపంలో మన హృదయంలోనికి వేయించేయబోతున్నా. ఒక క్షణం ఆగి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన హృదయాల్లో దాగి ఉన్నటువంటి మనస, వాచ, కర్మ చేసినటువంటి పాపములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్షమించమని భగవంతుడు వేడుకున్నాం.
దయచూపి మన పాపములను మన్నించి మన జీవనకు చేర్చుదుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారమును మేము తెలుసుకుంటాము. పవిత్ర కన్యమరియమ విజ్ఞాపన ద్వారా అతని శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థానములో భాగస్వాము అగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వేగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు. నిర్మలమైన ప్రేమకు, దైవభీతికి, విజ్ఞానమునకు, నిరీక్షణమునకు నేను జనని. నేను శాశ్వతముగా మధుపానం కనుక దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేశాను. నన్ను అభిలషించు వారందరూ నా చెత్తకు రండు. మీ ఆకలి తీర నా పొలములను భుజింపుడు. మీరు నన్ను స్మరించుకోగా నేను మీకు తేనె కంటే తీయగానుందును. మీరు నన్ను సంపాదించుకోగా నేను మీకు తేనె పట్టు కంటే తీయగానుందును. నన్ను భుజించువారు మరి అధికముగా భుజింపగోరెదరు. నన్ను పానము చేసిన వారు మరి అధికముగా పానము చేయగోరెదరు. నాకు విధేయులైన వారు అవమానకు గురికారు. నేను చెప్పినట్టు చేయువారు పాపము కట్టుకొనరు. ఇది ప్రభువు వాక్కు. నా
వచనములు 1-5 వరకు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించాను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చాను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండేను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండేను. ఆమె నిండుచున్నాడు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించాను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించాను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండేను. అది తన తోకతో ఆకాశమునందరి తారకలలో 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఒక సర్పము నిలిచెను. ఆ శూలాలు ప్రసవింపగని శిశువును క్రింద ఆ సర్పము చూచుచుండెను. అంతట సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవింపగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును తీసుకుని పోయాను. ఇది ప్రభు వాక్కు. పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ ప్రభుని వాక్యములు 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ
సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎట్లను గొర్రెలను పావులములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూసెను. ఆయన త్రాళ్ళతో గొర్రెలను ఎట్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు పోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పౌరములను అమ్మవారితో వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపారముగా చేయవలెను. నా తండ్రి ఇంటిని వ్యాపారముగా చేయవలెను అని చెప్పెను. నీ గృహమందు నాకు గల శక్తి నన్ను ధరించును. నీ గృహమునందు నాకు గల శక్తి నన్ను ధరించును అని లేఖనములందరి వాక్యము శిష్యులకు అప్పుడు కలపునకు వచ్చెను. అని లేఖనములందరి వాక్యము శిష్యులకు అప్పుడు కలపునకు వచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా స్తుతి హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మనందరం కూడా తల్లి మరియమాతను వేడుకుంటూ ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ 3 మంగళవార్త జపములను జపించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పునీత పాదురపురి అంతోని వారు ప్రారంభించినటువంటి ఈ భక్తి, శ్రీ సభలో పునీత పాదురపురి అంతోని వారు ప్రారంభించినటువంటి ఈ భక్తి 3 మంగళవార్త జపముల భక్తి. మనం వేకువజామున లేవగానే మంచం మీద మొట్టమొదటిగా చేయాల్సింది తల్లి దేవమాతను స్మరించుకుంటూ 3 మంగళవార్త జపములు జపించడం. ముఖ్యంగా లోకం మీద, శరీరం మీద, సాతాను మీద విజయం సాధించడానికి. అదేవిధంగా రాత్రి మన మంచం ధరి చేరినప్పుడు 3 మంగళవార్త జపములు. దేవమాతకు కృతజ్ఞతగా లోక ఆశల్లో పడిపోకుండా, శరీరేచ్ఛల్లో పడిపోకుండా, సాతాను బంధనాలలో పడిపోకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ 3 మంగళవార్త జపముల భక్తి ఎంత శక్తివంతమైనదంటే దీనివల్ల కలిగే ముఖ్యమైన 3 ప్రయోజనాలు. ఆకస్మిక మరణం ఎట్టి పరిస్థితుల్లో మనకు రాదు. ఎవరైతే కడవరకు విశ్వాసంగా 3 మంగళవార్త జపములు చెబుతారో ఆకస్మిక మరణం రాదు. చావైన పాపంలో చనిపోము. దేవయిష్ట ప్రసాద స్థితిలో దేవద్రవ్యానుమానాలన్నీ పొందుకొని ధన్యమైన మరణం మనం పొందుకుంటాం. అందుకని అందరం కూడా 3 మంగళవార్త జపములను చెబుదాం.
దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. సహోదరి సహోదరులారా, ఈనాడు మనం రెండు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. ఒకటే పండుగ చెప్పండి గట్టిగా. రెండవది మన దేవాలయ వార్షికోత్సవ పండుగ. దేవాలయ వార్షికోత్సవ పండుగ. ఈ రెండు పండుగలను మనం జరుపుకుంటూ ఉన్నాం ఈనాడు. ముఖ్యంగా జపమాల మాత పండుగను మనం స్మరించుకుంటూ ఉన్నటువంటి ఈ తరుణాన మనం చూస్తుంటే కనుక 12వ భక్తినాథ బాబు గారు ఏం చెప్తున్నారంటే, కుటుంబంపై దేవుని దీవెనలు ఆశీర్వాదాలు దిగి రావడానికి ఖచ్చితమైన మార్గం ప్రతిరోజు జపమాలను జపించడం. ఇంకా వేరే మార్గం లేదు. నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, దేవుని దీవెనలు పొందాలి అనుకుంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబం ఆత్మీయంగా నీ బిడ్డలు ఎదగాలి అంటే ప్రతిరోజు మీరు ఇంటి వద్ద జపమాలని జపించాలి. జపమాల జపించకుండా ఆత్మీయంగా బలపడటం అనేది అసాధ్యం, కుదరనటువంటి పని. మీరు ఎన్నైనా చెప్పండి, జపమాల ప్రార్థన లేకుండా, జపదండ లేకుండా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడటం అనేది అసాధ్యం అని చెప్పి 12వ భక్తినాథ బాబు గారు తెలుపుతూ ఉన్నారు. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసుని ముందు నన్ను మరింత యోగ్యతకు పాత్రురాలను చేస్తే ఒక్క మంగళవార్త జపం చెప్పించే అవకాశం కోసం నేను బాధలను అనుభవించడానికైనా సిద్ధం. ఎన్ని బాధలు అనుభవించడానికైనా, యేసు క్రీస్తు దరి చేరడానికి, యోగ్యతను సంపాదించడానికి, మంగళవార్త జపం చెప్పడానికి, ఎన్ని బాధలు అనుభవించడానికైనా నేను సిద్ధమే అని చెప్పి పునీత అవిలాపురి తెరేసమ్మ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ జపమాల, పవిత్ర జపమాల గురించి మనం ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ జపమాల అంటే, జపమాల అన్నది చాలా ఫలభరితమైన ప్రార్థన. పునీతులందరూ తమ అనుభవాల ద్వారా ఇది ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో ఈ యొక్క జపమాల అనేది పునీతులు వివరిస్తూ ఉన్నారు. దివ్య బలి పూజ తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన జపమాల ప్రార్థన. దివ్య బలి పూజ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ జపమాల ప్రార్థన. అందుకని క్రీస్తు అనుసరణ, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో థోమస్ ఏ కెంపీస్ ఈ రచయిత ఎంత గొప్పగా జపమాల గురించి ఆ పుస్తకంలో చెబుతూ ఉన్నాడు అంటే, జపమాల జపించడం వల్ల ఏం జరుగుతుంది? ఇదిగో మనం ఇంటి వద్ద కావచ్చు, గుడిలో కావచ్చు, ఏ ప్రదేశంలోనైనా జపమాల జపించడం వలన పరలోక వాసులు పరవశిస్తారు, ఇహలోక వాసులు ఆశ్చర్యపడతారు, సాతానుడు పారిపోతాడు, నరకం వణికిపోతుంది, దుఃఖం మటుమాయమవుతుంది, సంతోషం తిరిగి వస్తుంది, హృదయం శాంతింపబడుతుంది. ఇన్ని
జపమాల జపించడం వలన ఇదిగో ఇన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఇన్ని మేలులు జరుగుతున్నాయని ఒక గొప్ప రచయిత, నిజంగా చాలా అద్భుతమైన పుస్తకం, ముఖ్యంగా గురు విద్యార్థులుగా ఈ పుస్తకం అందరికీ పరిచితమే. ఈ పుస్తకం ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి పుస్తకం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా కనీసం ఆలోచించి ఉంటారు ఈ పుస్తకం జీవితంలో ఒక్కసారైనా. కాబట్టి ఆ పుస్తకంలో జపమాల గురించి ఇంత అద్భుతంగా థోమస్ ఏ కెంపీస్ ఈ రచయిత అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు. మీరు జపమాల చరిత్ర చూసుకున్నా సరే, ప్రారంభంలో మఠవాసులు అనగా సన్యాసులు ప్రతిరోజు 150 కీర్తనలు జపించేటటువంటి వారు. వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూసినటువంటి సామాన్యమైనటువంటి క్రైస్తవులు మాకు కూడా మీరు ప్రార్థన నేర్పించండి, ఇదిగో మాకు కూడా మీరు ఆనాడు ఏ విధంగా అయితే ఆ అపోస్తులు ప్రభువుని అడిగారో ప్రభువు రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏ ఖాళీ సమయం దొరికినా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అందుకని అపోస్తులు వెళ్ళి అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పించండి అన్నప్పుడు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించారు. అదే విధంగా ప్రజలు ఈ యొక్క మఠవాసులను అడిగారు, మాకు కూడా ప్రార్థన నేర్పించండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు 150 కీర్తనలు చెబుతూ ఉన్నారు కాబట్టి కనీసం 150 సార్లు పరలోక ప్రార్థన చెప్పేటట్లు ప్రజలని ప్రోత్సహించారు. మొదట్లో 150 కీర్తనలకు బదులు 150 పరలోక చెప్పాలి. ఈ విధంగా ఆ యొక్క ప్రార్థనా జీవితం మొదలైంది. ఆ 150 పరలోక జపాలు జపించడం కోసం వాళ్ళు పూసలను ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమంలో ఈ పూసలే జపమాల పూసలుగా రూపాంతరం చెందాయి. లాటిన్ భాషలో రొసాలియం అంటే రోజా పూల తోట అని అర్థం. రోజా పూల తోట, జపమాల అంటే రోజా పూల తోట. అనేక రోజా పూలతో అల్లినటువంటి మాల ఈ జపమాల. 12వ శతాబ్దానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, మరియ తల్లి పట్ల భక్తి వ్యాపింపబడుతూ ఉంది. అందుకని 150 పరలోక ప్రార్థనలకు బదులు 150 మంగళవార్త ప్రార్థనలు జపించడం ప్రారంభించారు. ముఖ్యంగా పునీత డొమినిక్ గారు వారి యొక్క సహచరులు జపమాల భక్తిని వ్యాపింపజేయడం ప్రారంభించారు. వాళ్ళు హేతువాదముపై పోరాటానికి జపమాలని ఆయుధంగా ఉపయోగించారు. మీరు ఈ యొక్క పునీత డొమినిక్ గారిని చూస్తే టులోస్ అనే పట్టణంలో అడవుల్లోకి వెళ్ళిపోయి 3 పగళ్ళు 3 రాత్రులు నిరంతరం ప్రాయశ్చిత్త క్రియలు చేస్తూ ప్రార్థనలో తపోక్రియలలో మునిగి ఉండగా మరియ తల్లి 3 దేవదూతలతో కలిసి దర్శనమిచ్చి పునీత డొమినిక్ గారితో ఏమని తెలియజేస్తుంది అంటే, జపమాలను అందించి ఈ జపమాల ద్వారా విజయం సాధించమని, హేతువాదముపై విజయం సాధించమని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి కోరుకుంది. మరియ తల్లి పునీత డొమినిక్ గారికి జపమాలను వసగి జపమాల ద్వారా అనేకమైనటువంటి విజయాలు అందిస్తానని చెప్పింది. కొద్ది కాలంలోనే, కేవలం కొద్ది కాలంలోనే ఆయన ప్రసంగాల కంటే కూడా జపమాల ప్రార్థన ద్వారా పశ్చాత్తాపపడటం, టులోస్ పట్టణ ప్రజలు పశ్చాత్తాపపడటం, ప్రభుత్వం చేయడం, ముఖ్యంగా జపమాలను ప్రార్థించటం వాళ్ళలో పెద్ద మార్పు తీసుకొని వచ్చింది. పునీత లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారు చెప్తున్నారు కదా, తన ప్రసంగాల కంటే కూడా కేవలం జపమాల ప్రార్థన ద్వారా కొన్ని వేల ఆత్మలు కాపాడబడటం ఆయన పనులారా చూశారు. ఇంకా ఏంటంటే కరుడు కట్టిన కఠినాత్ములు, కరుడు కట్టిన కసాయి వాళ్ళు జపమాల ద్వారా మారటం
మరియ తల్లి ఆయనకి చూపించింది. ప్రసంగాల ద్వారా మాలలు, జపమాల ద్వారా, నిజంగా ప్రసంగాల కంటే కూడా ఆయన గురువులకి కానీ విశ్వాసులకు చెప్పేది ఏంటి అంటే, జపమాల ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కరుడు కట్టినటువంటి కఠినాత్ములు కూడా జపమాల ద్వారా కరిగిపోవటం మరియ తల్లి ఆయనకి చూపిస్తూ ఉంది. పునీత లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారికి అదే వాస్తవాన్ని ఈ యొక్క పునీత డొమినిక్ గారు కూడా చూస్తూ ఉన్నారు. 1460వ సంవత్సరంలో బ్లెస్సెడ్ అలాన్ డి లా రోచే, ముఖ్యంగా మీరు లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారి పుస్తకాలు చూస్తే కనుక అది ఏ పుస్తకమైనా మరియమాత సద్భక్తి కావచ్చు, జపమాల రహస్యం కావచ్చు, మరియమాత రహస్యం కావచ్చు, ఈ పుస్తకాలన్నిటిలో కూడా బ్లెస్సెడ్ అలాన్ డి లా రోచే ఈయన పేరు ఖచ్చితంగా ప్రస్తావించబడుతుంది. ఎందుకంటే ఈ పునీతుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, జపమాల అనేది సర్వ అనుగ్రహముల నిధి అని చెప్తూ ఉన్నాడు ఆయన. జపమాల సర్వ అనుగ్రహముల నిధి, లెక్కింపలేని దీవెనల నిధి జపమాల అని చెప్పి బ్లెస్సెడ్ అలాన్ డి లా రోచే ఈయన మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 1573వ సంవత్సరంలో 5వ భక్తినాథ పాపు గారు జపమాల మాత మహోత్సవాన్ని ప్రవేశపెట్టారు. ఆయన 13వ లియో పాపు గారు జపమాల అంటే ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తి 13వ లియో పాపు గారు. అక్టోబర్ నెలని జపమాల నెలగా మార్చినటువంటి, ప్రకటించినటువంటి వ్యక్తి 13వ లియో పాపు గారు. దేవమాత ప్రార్థనలో కూడా, అవర్ లేడీ ఆఫ్ ఇటలీ దేవమాత ప్రార్థనలో కూడా జపమాల రాణి అనే బిరుదును చేర్చినటువంటి వ్యక్తి 13వ లియో పాపు గారు. ఈయన 13 విశ్వలేఖలు కేవలం జపమాలనే రాశారు, మరేకలి మీద కాదు. 13 విశ్వలేఖలు జపమాల గురించి రాస్తారు. మరి ఏ పాపు గారు కూడా జపమాల గురించి ఇన్ని విశ్వలేఖలు రాసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఈ జపమాల ఔన్నత్యం, ఈ జపమాల గొప్పతనం ఎంత గొప్పది అంటే, మీరు పునీతుల జీవితాన్ని చూస్తే జపమాల భక్తి లేకుండా పునీతులైనటువంటి వాళ్ళు, పునీతులైనటువంటి వాళ్ళు చరిత్రలో ఒక్కరు కూడా లేరు. ముఖ్యంగా లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారిని చూస్తే గనక మరియ తల్లి అంటే ఎంతో అభిమానం, భక్తి. అందుకని ఈయన తన ప్రసంగాల కంటే కూడా జపమాల మీద ఎక్కువ ఆయన ఆసక్తి చూపించేవాడు. రోజు అన్ని గుర్తులు అనగా ఈ రోజు అంటే మనకి 20 గుర్తులు ఉన్నాయి, 20 దేవ రహస్యాలు ఉన్నాయి. కానీ ఆనాడు ఉన్న 15 దేవ రహస్యాలని రోజు చెప్పేవాడు. 15 దేవ రహస్యాలు ఈ యొక్క లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారు ప్రతిరోజు చెప్పించేటటువంటి వాడు. అంత అద్భుత శక్తి. ఆయన ఏమనుకుంటున్నాడంటే, జపమాల చెప్పించేటటువంటి వారికి కలిగే ప్రయోజనాలు, మరణం వరకు విశ్వాసంగా జపమాలను జపిస్తే నేను వాగ్దానం చేయగలను, ఎవరైతే తుది శ్వాస వరకు ప్రతిరోజు జపమాలను జపిస్తారో వాళ్ళని నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీ పాపములు ఎంత తీవ్రంగా ఉన్నా ఆ పాపములు పరిగణింపబడకుండా పరలోక మహిమ కిరీటాన్ని పొందుకుంటారు. ఇంకా ఆయన ఏం చెప్తారంటే, ప్రతిరోజు జపమాలను జపించేటటువంటి వాళ్ళు దారి తప్పరు. ఈ నా మాటలు నా రక్తంతో సంతకం చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పి మరి ఈ యొక్క పునీత లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 12వ భక్తినాథ పాపు గారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, జపమాల అనేది క్రీస్తు ప్రభు జీవితం. ఆయన యొక్క జననం కావచ్చు, ఆయన జీవితం కావచ్చు, ఆయన శ్రమలు కావచ్చు, ఆయన మరణం కావచ్చు, ఆయన పునరుద్ధరణ
క్రీస్తు ప్రభు జననాన్ని తెలుసుకోవడం, జపమాల అంటే క్రీస్తు ప్రభు బాల్యం తెలుసుకోవడం, జపమాల అంటే క్రీస్తు ప్రభు జీవితం తెలుసుకోవడం, జపమాల అంటే ఆయన శ్రమలను తెలుసుకోవడం, జపమాల అంటే ఆయన మరణం తెలుసుకోవడం, జపమాల అంటే ఆయన పునరుత్థానం తెలుసుకోవడం, జపమాల అంటే ఆయన మోక్షారోహణం తెలుసుకోవడం. ఇది క్రీస్తు ప్రభు జీవిత సారాంశం. ప్రభు జీవితం అంతా కూడా ఇందులో ఉంది. క్రీస్తు ప్రభుని జీవితం అంతా కూడా జపమాలలో దాగి ఉంది అని చెప్పి 12వ భక్తినాథ పాపు గారు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నీకు నాకు మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మంగళవంత ప్రార్థన, సాతాను తోక ముడుచుకొని పారిపోయేటటువంటి ప్రార్థన. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చెప్తున్నారు, జపమాల నా ప్రియమైన ప్రార్థన. ఆ ప్రార్థనలోని నిరాడంబరత అద్భుతం, అందులోని నిగూఢత్వపు లోతులు అత్యద్భుతం. అది సామాన్యమైన ఈ జపమాల ప్రార్థన మానవ జీవిత లయను ప్రతిధ్వనింపజేస్తుంది. ఈ రోజు ఒకే ఒక అద్భుతం నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా ఉన్నాయి, అందులో ఒక్క అద్భుతం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి ఆ అద్భుతం అంటే, జపమాలను ప్రార్థించే కుటుంబం ఎలా ఉంటుంది, జపమాలను ప్రార్థించేటటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అని మీకు ఒక నిజమైన యథార్థ సంఘటన చూపించాలనుకుంటూ ఉన్నాను, చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒక 9 సంవత్సరాల బాలుడు, మరియ తల్లిని నమ్ముకున్నటువంటి బాలుడు. మరియ తల్లిని ఎలా నమ్ముకున్నాడు అంటే, ఆ బాలుడు 9 సంవత్సరాల వయసులో జన్మనిచ్చినటువంటి తల్లి ఎమీలియా చనిపోయింది. ఎమీలియమ్మ జన్మనిచ్చినటువంటి తల్లి చనిపోయింది. భూస్థాపితమైన తర్వాత తండ్రి తన బిడ్డలందరినీ దేవాలయానికి తీసుకొచ్చాడు. అదే రోజు దేవాలయాన్ని తీసుకుని వచ్చి ఆనాడు తమ దేవాలయంలో, పోలెండ్ దేశంలో తమ దేవాలయంలో ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపం, నిత్య సహాయ మాత స్వరూపం దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళకు ఒకే మాట చెప్పాడు తండ్రి బిడ్డలకి. ఏమని చెప్పాడు అంటే, ఒకనాడు పరలోకంలో ఉన్న మీ అమ్మ ఎమీలి అమ్మను కలుసుకునేంత వరకు మీ తల్లి ఎవరు అంటే మరియ తల్లి. మీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఆ తల్లి దగ్గరికి వెళ్ళండి, ఆ తల్లిని ప్రాధేయపడండి, ఆ తల్లిని ప్రార్థించండి అని చెప్పి తండ్రి బిడ్డలకు హితబోధ చేశాడు. ఇక్కడ మనకు ఫాతిమా మాత స్వరూపం ఉంది, అక్కడ వాళ్ళకు నిత్య సహాయ మాత స్వరూపం ఉంది. అయితే బిడ్డలందరిలో కూడా ఈ 9 సంవత్సరాల అబ్బాయి మాత్రం ఎంతగా ఆ తల్లి చెప్పిన మాటలు ఆ బిడ్డ హృదయంలోని ఎంతగా చొచ్చుకుపోయాయి అంటే, ప్రతిరోజు జపమాలను జపించేటటువంటి ఆ కుటుంబం, ఆ అబ్బాయి ఉదయం లేవగానే పరిగెత్తుకుంటూ గుడికి వస్తాడు. దివ్య బలి పూజలో పాల్గొనే ముందు ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. తన కుటుంబాన్ని తల్లికి సమర్పణ చేస్తాడు, తన జీవితాన్ని తల్లికి సమర్పణ చేస్తాడు. దివ్య బలి పూజలో పాల్గొంటాడు, ఇంటికి వెళ్తాడు. మరలా పాఠశాలకు వెళ్ళేటప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు. మధ్యాహ్నం అన్నానికి ఇంటికి వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు. మరలా సాయంత్రం జపమాలకి తల్లి దగ్గరికి వస్తాడు. మరలా రాత్రి పడుకునేటప్పుడు గుళ్ళో తల్లి దగ్గరికి వస్తాడు. ఇలా ప్రతి రోజు తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లితో మాట్లాడటం, ఆ తల్లితో ముచ్చటించడం, కుటుంబ జపమాల చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పుణ్యస్థలాల సందర్శనకి కుటుంబాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు. అలా తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయన మోక్షారోహణ దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు ఒక గురువు ఉత్తరయం గురించి ప్రసంగిస్తూ ఉన్నాడు. ఉత్తరయం గురించి ప్రసంగం చెప్తూ ఉన్నాడు. ఈ ఉత్తరయాన్ని మీరు చూస్తే కనుక ఈ ఉత్తరయం అనేది ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా మరియ తల్లి యేసు ప్రభు యొక్క
చిత్రపటాలు ఉంటాయి. మరియ తల్లి ఏమని వాగ్దానం చేస్తుంది అంటే, ఆ మరియ తల్లి వాగ్దానం జూలై 16, 1251 మరియ తల్లి ఏం చెప్పింది అంటే, దీనిని అంగీకరింపు, ఇది రక్షణకు చిహ్నంగా శాంతికి వాగ్దానంగా ఉంటుంది. ఎవరైతే దీనిని ధరించి మరణిస్తారో వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు. నరకాగ్ని జ్వాలలు వారిని తాకలేవు అని చెప్పి మరియ తల్లి వాగ్దానం చేసింది. ఎవరైతే ఈ ఉత్తరీయాన్ని ధరించి మరణిస్తారో, ప్రతిరోజు ఈ యొక్క ఉత్తరీయాన్ని ధరిస్తారో వాళ్ళు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు అని చెప్పి మరియ తల్లి పునీత సైమన్ స్టాక్ గారికి వాగ్దానం చేస్తుంది. ఈ యొక్క ఉత్తరీయం ద్వారా స్త్రీ సభలో కొన్ని వేల అద్భుతాలు ఉన్నాయి. అధికారిక అద్భుతాలు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు, మానవ మేధస్సుకు అంతుపట్టిన అద్భుతాలు, కొన్ని వేల అద్భుతాలు ఈ ఉత్తరీయం వల్ల స్త్రీ సభ గుర్తించింది. స్త్రీ సభ గుర్తించింది. అయితే ఆ ప్రసన్నమైనటువంటి ఆ 10 సంవత్సరాల అబ్బాయి 9 నుండి 10 సంవత్సరాలకు వచ్చారు. ఒక సంవత్సరం దేవాలయంలో ఉత్తరీయం కొనుక్కున్నాడు, కొనుగోలు చేశాడు, గురువు దగ్గరకు వెళ్ళాడు, ఆశీర్వదింపజేసుకున్నాడు, మెడలో ధరించాడు. ఎప్పటి వరకు అంటే తన తుది శ్వాస వరకు, తన తుది శ్వాస వరకు ఉత్తరీయాన్ని విడువలేదు ఆ బాలుడు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా అన్ని విధాలు కూడా ఆ బిడ్డ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నాడు. చాలా గొప్పగా మరియ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. తనకు 16 సంవత్సరాలు వచ్చేసరికి పునీత లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారి పుస్తకాలు మొత్తం చదివేశాడు. మరియ తల్లి గురించి పునీత లూయిస్ మరియ మోంట్ఫోర్ట్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు మరియ మాత ఎడల సద్భక్తి, జపమాల రహస్యం, మరియ రహస్యం పుస్తకాలు చదివాడు. అదే విధంగా పునీత అల్ఫోన్స్ గ్రిగోరి అనే ఒక గొప్ప పునీతుడు రాసినటువంటి అద్భుతమైన గ్రంథం గ్లోరీస్ ఆఫ్ మేరీ, మరియ మహిమలు, మరియా మహిమలు అనే గ్రంథాన్ని కూడా చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. ఆత్మీయంగా మరియ తల్లికి మరింత దగ్గరవుతూ ఉన్నాడు. ఆ బిడ్డ ఆ 9 సంవత్సరాల అబ్బాయి దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. గురు విద్యాలయంలో చేరాడు. మరియ తల్లిని తన తల్లిగా అంగీకరించడమే కాకుండా ఆ తల్లిని ఆలింగనం చేసుకున్నాడు. ఎంత అంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషమైన ప్రతిదీ కూడా ఒక తల్లితో పంచుకున్న విధంగా మరియ తల్లితో పంచుకోవడం ప్రారంభించాడు. ఈ యొక్క యవ్వనస్తుడు గురు విద్యాలయంలో చేరాడు. ఒక గురువుగా అభిషేకించబడ్డాడు. తర్వాత యవ్వన గురువుగా పునీత పాద్రే పియో రోజుకి 40 జపమాలలు చెప్పేటటువంటి పునీతుడు పునీత పాద్రే పియో ప్రతిరోజు 40 పూర్తి జపమాలలు చెప్పేటటువంటి పునీతుడు పునీత పాద్రే పియో. మీరు అడగవచ్చు 40 జపమాలలు ఎలా అంటే, నేను ఇంతకు ముందు చెప్పాను. పాద్రే పియో గారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి అంటే, ఒకే వ్యక్తి 2 చోట్ల ఉండగలుగుతాడు. ఒకే వ్యక్తి, ఉదాహరణకి పాద్రే పియో గారు ఇక్కడ ప్రసంగం చెబుతూ ఉంటే ఇదే సమయంలో మన దగ్గరలో ఉన్న కొండ దగ్గర ఆయన మరియ తల్లి స్వరూపం ముందు మోకరించి జపమాల చెబుతూ ఉంటాడు. 24 గంటలు జపదండ చెబుతూ ఉంటాడు ఒక వ్యక్తి. ఆ విధంగా రోజుకి 40 సార్లు జపమాల చెబుతారు. ఆ పునీతుని కలుసుకోవడానికి ఒక యవ్వన గురువుగా ఈ బిడ్డ వెళ్ళాడు. ఈ 9 సంవత్సరాల బాలుడు ఒక యవ్వన గురువుగా ఆ పునీతుని ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. ఆ పునీతుడు ప్రార్థించి ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ప్రియ బిడ్డ,
నువ్వు ఒకనాడు స్త్రీ సభకు కలగా పాపుగారిగా నువ్వు ఎన్నుకోబడతావు నాయన. ఏదో ఒక రోజు అతి త్వరలో నువ్వు చాలా తొందరలో స్త్రీ సభకి పాపుగారిగా హెడ్ ఆఫ్ ద చర్చ్ స్త్రీ సభ కలగా నువ్వు నియమించబడతావు నాయన అని చెప్పి ప్రవచనం చెప్పాడు. ఆ విధంగానే 1978 అక్టోబర్ నెలలో 1978 అక్టోబర్ నెలలో ఆయన పాపుగారిగా ఎన్నుకోబడ్డాడు. ఆయనే పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. ఆ 9 సంవత్సరాల అబ్బాయి మరెవరో కాదు, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో దేవునికి వందనాలు తెలుపుతున్నాం. మరియ తల్లిని నమ్మినటువంటి భక్తుడు, మరియ తల్లిని నమ్మినటువంటి కుటుంబం, జపమాలను జపించినటువంటి కుటుంబం ఎంత అద్భుతంగా లేవనెత్తబడిందో, ఎంత ఘనకార్యం జరిగింది అంటే ఆయన పాపకాలైన 3 సంవత్సరాలకి ఆయన మీద కాల్పులు జరిగాయి. 81లో ఆయన దివ్య బలి పూజ సమర్పించేటప్పుడు కొంతమంది దుండగులు ఆయన కాల్చారు. అయితే ఆయన ఆపరేషన్ చేయడానికి తీసుకుని వెళ్లే ముందు డాక్టర్స్ ఒకటే చెప్పాడు. ఏంటి అంటే, నేను జీవించినా లేక మరణించినా నా మెడలో ఉన్న ఉత్తరం తీయడానికి మాత్రం మీరు వీల్లేదు. మీరు ఆపరేషన్ చేసుకునేటప్పుడు అడ్డ వచ్చింది అని చెప్పి నా మెడలో ఉన్న ఉత్తరం తీయడానికి మాత్రం ఏ మాత్రం కూడా నీకు వీలు లేదు, అనుమతి లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. ఏ పరిస్థితుల్లో కూడా నేను చనిపోయినా నా మెడలో ఉన్న ఉత్తరీయం మాత్రం తీయడానికి వీలు లేదు అని గట్టిగా ఖరాఖండిగా చెప్పాడు. మరియ తల్లి మీద ఆ భక్తి చూడండి ఆ వ్యక్తికి. అందుకని మీరు శ్రీ సభ చరిత్ర చూసినా సరే పునీతులు చెప్పిన మాటలు ఏంటి అంటే, మరియ తల్లి మానవాళికి చెప్పిన మాటలు ఏంటి అంటే, రోజరీ అండ్ స్కాపులర్ ఆర్ ఇన్సెపరబుల్. జపమాలని ఉత్తర్యాన్ని వేరు చేయలేము. మానవానికి 2 కళ్ళు, ఒక కన్ను జపమాల అయితే ఇంకో కన్ను ఉత్తర్యం. ఏది లేకపోయినా గుడ్డోళ్ళం అవుతాం, ఏది లేకపోయినా గుడ్డి వాళ్ళం అయిపోతాం. ఖచ్చితంగా కథోలికులు, క్రైస్తవులు, అందు మరీ ముఖ్యంగా కథోలికులు మరియ తల్లిని గౌరవించేటటువంటి వారు ఉత్తర్యాన్ని ధరించి తీరాల్సింది. ఉత్తర్యాన్ని తప్పనిసరిగా ధరించాల్సిందే, జపమాలను చెప్పించాల్సిందే. అందుకని మీరు చూస్తే కనుక అంత గట్టి విశ్వాసం, మీరు కొన్ని కోట్ల మందిలో కొద్ది మందికి వచ్చే అరుదైనటువంటి వ్యాధి, ఏ కోట్ల మందిలో ఒక్కరికి ఇద్దరికి వచ్చేటటువంటి అరుదైనటువంటి వ్యాధి 2వ జాన్ పాల్ పాపు గారికి వచ్చినా సరే, వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా, చలిలో కూడా, వ్యాధిలో కూడా జపమాలను ఆయన ఎన్నడూ విడవలేదు. ఇది వాస్తవం. తన తుది శ్వాస వరకు జపమాలను జపించడం విడువనటువంటి పునీతుడు పునీత 2వ జాన్ పాల్ పాపు గారు. అందుకని దేవుడు అద్భుత రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన ఆపరేషన్ విజయవంతం అవడం, ఆయన బయటపడటం, ఆయన నేరుగా వాటికన్ నగరానికి వెళ్లకుండా పోర్చుగల్ దేశం ఫాతిమా మాత పుణ్యక్షేత్రానికి వెళ్లి ఆ ఫాతిమా మాత కిరీటంలో తన శరీరంలోని దూసుకుపోయినటువంటి బుల్లెట్లని ఆ కిరీటంలో పెట్టారు. ఈ రోజు కూడా పోర్చుగల్ దేశం ఆ యొక్క ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో ఆ కిరీటంలో ఈ రోజుకి కూడా పునీత 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క శరీరంలోనికి దూసుకుపోయినటువంటి ఆ బుల్లెట్లు ఆ కిరీటంలో అమర్చబడి ఉన్నాయి. దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు.
మరియ తల్లి ద్వారా శబమాల ద్వారా దేవుడు పునీత రెండవ జాన్ పాల్ పాప గారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. మరొక గొప్ప అద్భుతం మీరు చూస్తే కనుక ఎలిజా రోజ్. దేవుడు 13 మంది సంతానాన్ని ఆ తల్లికి ఇచ్చాడు. 13 మందిని కూడా దివ్య బలి పూజలు తీసుకెళ్ళడం కానీ జపమాలలో 13 మంది బిడ్డలని కూర్చోబెట్టడం కానీ ఆ తల్లి ప్రతిరోజు చేసేది. ఆమె ప్రొటెస్టెంట్ శాఖకు చెందినటువంటి ఇల్లాలు. కానీ కథోలికుని వివాహం చేసుకున్న తర్వాత, కథోలిక విశ్వాసిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎంతగా రూపాంతరం చెందింది అంటే దివ్య బలి పూజ లేకుండా, జపమాల లేకుండా నాకు జీవం లేదు అని తెలుస్తుంది. ఎలిజా రోజ్ 13 మంది సంతానం, 8 మంది మగపిల్లలు, 5 ఆడపిల్లలు. రోజు ఆ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని సాయంత్రం పూట జపమాలలో దేవాలయంలోనికి 13 మంది పిల్లలని తీసుకొని వచ్చి మరియ తల్లిని సమర్పించేది. ఆమె దైవ పిలుపుల కొరకు ప్రార్థన చేసింది. తన బిడ్డలకు దైవ పిలుపులు ఇవ్వమని జపమాల ద్వారా మరియ తల్లిని ప్రాధేయపడింది. 13 మందిలో 11 మంది దేవుని సేవకు పిలువబడ్డారు. గట్టిగా చెప్పబడ్డారు. మీరు చూస్తుంటే 5 ఆడపిల్లలు, 5 మఠవాసులయ్యారు. 5 అమ్మగారులు అయ్యారు. 6 8 మంది మగపిల్లలలో 6 గురువులయ్యారు. 8 మంది మగపిల్లలలో 6 గురువులయ్యారు. 6 3 పీఠాధిపతులయ్యారు. 3 2 అగ్రపీఠాధిపతులయ్యారు. 2 ఒకరు కార్డినల్గా ఎన్నుకోబడ్డారు. ఆ కార్డినలే భారతదేశానికి మరి ముఖ్యంగా మిల్ హిల్ మిషనరీ సంస్థను స్థాపించినటువంటి కార్డినల్. మిల్ హిల్ మిషనరీ సంస్థను స్థాపించినటువంటి కార్డినల్ మన గుంటూరు మేత్రాసనం. మన ఈ గుంటూరు మేత్రాసనం విశ్వాస పరంలో ముఖ్యంగా మనం విశ్వాసం నేర్చుకున్నాము అంటే అదంతా కూడా ఈ తల్లి పుణ్యం, ఎలిజా రోజ్ పుణ్యం. భారతదేశంలో ఈ యొక్క సువార్థికులు, మిల్ హిల్ మిషనరీ గురువులు మన గుంటూరు మేత్రాసనానికి వచ్చి సువార్త పరిచర్య చేశారు అంటే మనం ఈ తల్లికి, ఎలిజా రోజ్ కి చేతులెత్తి దండం పెట్టాలి. ఈ తల్లికి ఆ జపమాల పట్ల ఉన్నటువంటి భక్తి, ఆ 13 మంది పిల్లలలో 11 మందిని దేవుని సేవకు పిలువబడటం, అందులో హెర్బర్ట్ వాన్ ఈ కార్డినల్ భారతదేశంలో ముఖ్యంగా ఆయన ఆనాడు ఇంగ్లాండ్ దేశంలో స్థాపించినటువంటి ఈ సంస్థ భారతదేశం అందు మరీ ముఖ్యంగా మన గుంటూరు మేత్రాసనం ఆ తల్లి జపమాల ద్వారా, ఆ తల్లి ప్రార్థన ద్వారా మన ఈ ప్రాంతం విశ్వాస పదంలో పయనిస్తూ ఉంది. అందుకే మరొకసారి గట్టిగా తల్లి ఎలిజా రోజ్ గట్టిగా చెప్పకూడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ ఈ పునీతుడు చెబుతూ ఉన్నాడు, ఈయనకు జపమాల అంటే చాలా ఇష్టం. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారికి జపమాల అంటే చాలా ఇష్టం. జపమాల వ్యాప్తి కోసం తుది శ్వాస వరకు చేసిన తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి ఈ యొక్క పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు. జపమాల చూడడం ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి చేతికి ఎప్పుడు కూడా జపమాల కట్టుకునేవాడు. ఆ జపమాల చూడడం మరవకుండా చేతికి ఎప్పుడు కూడా కళ్ళ ముందు జపమాల ఉండేటట్టు చేతికి జపమాల కట్టుకునేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఫ్రాన్సిస్ డి సేల్స్ వ్యక్తి. ముఖ్యంగా నిద్ర వచ్చినా సరే జపమాల మరవకుండా నడుచుకుంటూనైనా సరే జపమాలను జపించేటటువంటి వ్యక్తి. నేను మీకు పునీత పాద్రీ పియో గారిని చెప్పాను,
ఆ పాత్రేపియో గారి నడుముకు జపమాలుంటుంది, మెడలో జపమాలుంటుంది, చేతుల్లో జపమాలుంటుంది. ఆయన పడుకునేటప్పుడు కూడా సిలువ ఆకారంలో పడుకుంటాడు మంచం మీద. ఆయన పడుకునేటప్పుడు కూడా ఆ రెండు చేతుల్లో కూడా జపమాల ఉంటాయి. రెండు చేతుల్లో కూడా జపమాల ఉంటుంది, మెడలో జపమాల ఉంటుంది, నడుము జపమాల ఉంటుంది. అసలు జపమాలే తన ఆయుధం అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 1917వ సంవత్సరం ఫాతిమా దర్శనంలో కూడా లూసీ, జెసికా, ఫ్రాన్సిస్కోలకి ఆ ముగ్గురు పిల్లలకు మరింత ఏం చెప్పింది అంటే జపమాలను జపించమని, పాపుల మారు మనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు జపమాలను జపించమని. ఇదిగో రష్యా మారు మనసు కొరకు జపమాలను జపించమని మరియ తల్లి ఫాతిమా మాత కోరుకుంది ఆ యొక్క బిడ్డలని. చరిత్రలో పునీతులందరూ కూడా డాన్ బోస్కో గారు కావచ్చు, అల్ఫోన్స్ లిగోరి గారు కావచ్చు, ఈనాడు మనం మన యొక్క ఈ శతాబ్దపు పునీతులను చూస్తున్న అల్ఫోన్స్ అమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జపమాల భక్తులు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే గనక ఎన్నెన్నో ఉదాహరణలు, ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా అతి గొప్ప అద్భుతం ఏంటి అంటే ఆగస్టు 6, 1945 ఉదయం 8:15 ఆగస్టు 6, 1945 ఉదయం 8:15 హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేసినటువంటి సమయం. సుమారు 15 కిలోమీటర్ల ప్రాంతంలో అంతస్తులు, భవనాలన్నీ కూడా నేలమట్టమైనటువంటివి. 5 లక్షల మంది మరణానికి ఆ అణుబాంబులు కారణమయ్యాయి. మామూలుగా మనిషి ఈ రోజు మన ఉష్ణోగ్రత ఏంటి అంటే 98.6 టెంపరేచర్, అంతవరకు మనం తట్టుకోగలుగుతాం. 98.6 టెంపరేచర్ వరకు. అది దాటిపోతుంది అంటే జ్వరం వస్తుంది, మనందరికి జ్వరాలు వస్తాయి. కానీ అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందంటే వాస్తవంగా ఆనాడు అణుదాడి జరిగినప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రత 20,000 నుండి 30,000 టెంపరేచర్ లో ఉంది. ఊహించుకోవచ్చు ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ఆ ఉష్ణోగ్రత ఎంత భయంకరంగా ఉందో అంటే ఆ దాడి, అణుదాడి వలన అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకంటే కూడా ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అనేక మంది క్యాన్సర్ బారిన పడి ఆ అణుదాడి వలన చనిపోయినటువంటి వాళ్ళకంటే దాని ప్రభావం వలన చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి చెప్పబడుతుంది. అయితే ఆ అణుబాంబు పడినటువంటి స్థలంలో 8 మంది యేసు సభ గురువులు మరియమాత దేవాలయంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయారు. 15 కిలోమీటర్ల పరిధిలో అంటువ్యాధులకు, ఆ రేడియేషన్ వలన అనేక మంది, చాలా మంది వింత వింత జబ్బులతో చనిపోయారు. కానీ ఈ 8 మంది సజీవంగా ఉండటమే కాదు, ఆరోగ్యంగా ఉన్నారు. సజీవ లెక్కలో ఉండటమే కాదు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళని సుమారు 200 సార్లు మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళను ప్రశ్నించారు. వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ప్రతి రోజు క్రమం తప్పకుండా జపమాలను చదువుతాం. ఈ జపమాల ద్వారా మాత్రమే మేము కాపాడబడ్డాం. మా చుట్టూ లక్షలాది మంది మరణించిన, ఇంకా ఎన్నో లక్షల మంది భయంకరమైనటువంటి వ్యాధి బారిన పడ్డా మేము ఈ విధంగా ఉన్నాము అంటే ఇది జపమాల గొప్పతనం, జపమాల అద్భుతం అని చెప్పి ఆ యేసు సభ గురువులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో దేవుని మహిమపరుస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 1945 జనవరి 26 1945
ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మరి తల్లి మానవాళిని కోరుకునేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం జపమాలని జపించండి, ఉత్తర్యమును ధరించండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉత్తర్యం అనేది తప్పనిసరిగా ధరించి తీరాల్సిందే అని చెప్పి మరియ తల్లి సకల మానవాళిని కోరుకుంటుంది అని చెప్పి చెప్పబడుతుంది. ఈ యొక్క అణు బాంబు గురించి నేను మీతో చెప్పాను కదా. మరియ తల్లి ఏం చెప్తుంది అంటే అణుశక్తి కంటే కూడా 10 రెట్లు శక్తివంతమైనది జపమాల ప్రార్థన. ఈ ప్రార్థనను నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఈ జపమాల ప్రార్థనను నేను ఎంతో ప్రేమిస్తాను అని చెప్పి మరియ తల్లి మానవాళికి తెలియజేస్తూ ఉంది. అనుభవం దాడి అలా ఉంటే మరి ఈ 3 పోస్తారు. ఒక్క పోసే అనుభవం 10 రెట్లు శక్తివంతమైనప్పుడు ఈ 3 పోసల జపం ఇంకెంత శక్తివంతమైనదో దయచేసి ఊహించుకోవలసిందిగా మీ ఊహకే నేను వదిలివేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎట్టి పరిస్థితులలో కూడా జపమాలను నిర్లక్ష్యం చేయవద్దు. జపమాలను మనం ఎల్లప్పుడూ కూడా నమ్మాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి, ఆ ప్రభు దీవెనలను మనం పొందుకోవాలి అని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉంది. ఇక చివరిగా 2 మాటలు మన దేవాలయ వార్షికోత్సవం. మీరు సువిశేష పఠనం వింటే కనుక దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చినటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు తరిగి కొడుతూ ఉన్నాడు. ఆయన కరుణామయుడే, కృపామయుడే, దయామయుడే, ప్రేమమయుడే. కానీ దేవుని ఆలయాన్ని, దేవుని ప్రాంగణం, ఆలయమే కాదు దేవుని ప్రాంగణాన్ని కూడా వ్యాపార స్థలంగా మారిస్తే మాత్రం దేవుడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. యావే దేవుడు మోషే ప్రవక్తను అంటూ ఉన్నాడు, మోషే నీ పాదరక్షలు విడిచిపెట్టు. నువ్వు నిలుచున్నటువంటి భూమి పవిత్ర భూమి. నీ పాదరక్షలు. ఈ యొక్క దేవాలయం కూడా దేవుని సన్నిధి. ముఖ్యంగా దివ్య మందస్సంలో చేస్తున్నారు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధి ఈ పవిత్ర ఆలయంలో ఉంది. ఈ పవిత్ర ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఆలయంలో ముచ్చట్లాడటం కానీ, దేవుని యొక్క దివ్య బలి పూజలో పాల్గొని, జపమాలలో పాల్గొని, కూటాలలో పాల్గొని, దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో మీరు ముచ్చట్లు పెట్టుకుంటే కనుక మీకు వచ్చే దీవెన కంటే కూడా మీ మీద దేవుని కోపాన్ని, దైవ శాపానికి మీరు గురవుతారు. దేవుని ఆలయాలు మీరు దిక్కులు చూసుకుంటూ, దేవుని ఆలయాలు మీరు ముచ్చట్లు పెట్టుకుంటూ, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో, ఆయన ప్రత్యక్షతలో మీరు కనుక మీ ఇష్టం వచ్చినట్టు కనుక జీవిస్తే కనుక దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన చూస్తూ ఊరుకోడు. జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్త. నీ కళ్ళు, నీ ఒళ్ళు, నీ నడక జాగ్రత్త. నువ్వు దేవుని ఆలయంలో ఉన్నావని, దేవుని సన్నిధిలో ఉన్నావని, దివ్య సప్రసార మందసం దేవుని సన్నిధి ఆలయంలో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే 2 ముగ్గురు నా నామమున గుమికూడి
ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉన్నాను. ఇంతమంది కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఈ యొక్క జపమాల మాత పండుగ రోజు, ఈ యొక్క దేవాలయ వార్షికోత్సవం రోజున నేను మీ అందరినీ ప్రాధేయపడుతూ ఉన్నాను. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కరుడు కట్టినటువంటి మీ కుటుంబ సభ్యుల మారు మనస్సు కోరుకు మీరు చేయాల్సింది జపమాల ప్రార్థన. మరి తల్లిని గౌరవించుకుంటూ జపమాలను జపించడం. ఇదిగో నీకు ఆరోగ్యం కావాలి అన్నా, నీకు సంతానం కావాలి అన్నా, నీకు సమాధానం కావాలి అన్నా, నీకు సంతోషం కావాలి అన్నా, నీ బిడ్డల వివాహాలు అయినా, నీ బిడ్డల ఉద్యోగాలైనా, నీ పైరు పంటలైనా, నీ సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఒక్కటే. అన్ని సమస్యలు పరిష్కారం జపమాలను ప్రార్థించడం. దయచేసి ఈ యొక్క చక్కని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జపమాలను జపిస్తూ దేవుని దీవెనలను దేవమాత ద్వారా, ఫాతిమా మాత ద్వారా పొందుకోవడానికి ప్రార్థించుదాం, ప్రాధేయపడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయే వాళ్ళకు తీర్పు చేకూరుస్తుంది. Dewa,
పాటు మేము మీకు అర్పించుకున్నాం. తద్వారా మీ జనితైక కుమారుని పరమ రహస్యములను సన్మానించడమే అతని వాగ్దానములను అందుకునేటకు అర్హులను అవుతుంగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వార్త తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అయిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను జపమాల మాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ధన్య కన్యకైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడచ్చు తల్లి అయిన శ్రీసభను కీర్తించున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందుకొనేను. సృష్టికర్తకి జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణం గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధన అయిన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్ర రాకడకై నిరీక్షించు, ప్రార్థించు, శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి పంపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో కలిసి పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో మీ శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మిమ్ము కీర్తించి స్తుతించుట ఎట్లనగా, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయో మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నాం. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను